ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. మనము చేసిన పాపాలు, మనము చేసిన అతిక్రమములు, మనము దేవాతి దేవునికి విరుద్ధంగా బ్రతికిన బ్రతుకును ఒకవేళ ఈరోజు ఈ క్షణాన ఆయన జ్ఞాపకం పెట్టుకొని మనకు ఒకవేళ జీతం ఇవ్వవలసి వస్తే, ఈరోజు ఈ సమయమున ఆయన మన పట్ల తీర్పు చెప్పవలసి వస్తే, లేదా గత కాలములోని పరిస్థితులన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఆయన మన పట్ల ఒకవేళ మేలు లేదా కీడు చేయాలి అని అనుకుంటే ఏం చేస్తాడు ఆయన? మనము కేవలము అన్యాయపు బ్రతికిన ఈ జీవితాల్లో న్యాయమైన తీర్పు మనకు వస్తుందా? మనము న్యాయంగా నిలబడ్డ వారమైతే నమ్మకమైన తీర్పుకు మనము అర్హులమవుతాం. అన్యాయపు తీర్పు తీర్చిన బ్రతుకుగా మనదుండే, అన్యాయపు బ్రతికిన జీవితముగా మన బ్రతుకులు ఉండే, వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన శిక్షించాలా, క్షమించాలా? తప్పకుండా మనము శిక్షకు పాత్రులమే. ఆయన ఒకవేళ మనము చేసిన పాపములను, అతిక్రమములను, అన్యాయపు బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటే మన పట్ల చాలా భయంకరమైన తీర్పే ఉంటుంది. మనల్ని క్షమించడము జరగడానికి వీల్లేదు. మనల్ని నమ్మకమైన బ్రతుకులో నిలబెట్టడానికి ఏమాత్రం మన అర్హత మనలో ఏమాత్రము లేదు. కానీ యేసయ్య మన జీవితాలను ఆయన పాత రోత బ్రతుకులను జ్ఞాపకము చేసుకునేవాడిగా లేడు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో, ఆయన నిజరక్షకునిగా అంగీకరిస్తామో, వాటన్నిటినీ తుడిచివేస్తాడు. బ్రతుకులలో ఇక జ్ఞాపకము పెట్టుకోడు ఆయన. అందుకే ఆ యొక్క మాటలో, కింది మాటలో, యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము ఉంచుకొనుము. ఆయన దయ చూపించేవాడు కాబట్టే ఇంకా మనము ఆయన కృపలో బ్రతుకుతున్నాం. ఆయన కరుణించేవాడు కాబట్టే ఇంకా నమ్మకమైన, నెమ్మది కలిగిన జీవితంలో మనమున్నాం. ఈ మాటను మర్చిపోవద్దు. ఇది మన బలముతో కానీ, మన జ్ఞానముతో కానీ బ్రతుకుతున్న జీవితం కాదు. ఒకవేళ మనం చేసిన ప్రతి అపరాధాన్ని లెక్కగట్టి ఆయన తీర్పు తీరిస్తే, ఆయన దానికి తగిన ఫలితము, జీతం ఇస్తే తట్టుకోగలమా? లేదు. మనము చాలా అపనమ్మకస్తులం, మనము అన్యాయస్తులం, మనము దేవునికి విరుద్ధంగా బ్రతికే అనేక సమయాలు, సందర్భాలు ఉన్నాయి మన జీవితాల్లో. వీటన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకోకుండా ఉండే దేవునిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే చాలు, బ్రతుకు మారుస్తాడు, బలపరిచి నిలబెడతాడు. ఈ జీవితంలో కొనసాగడానికి మనము ఒప్పుకోలు కలిగిన వారముగా ఉంటున్నామా? చాలాసార్లు మనమే జ్ఞాపకం పెట్టుకుంటాం ఇతరులు మన పట్ల చేసిన అన్యాయాన్ని. కానీ యేసయ్య మాత్రము మనం ఎన్నిసార్లు ఆయన ముందు అన్యాయంగా బ్రతికినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు, వాటిని జ్ఞాపకం పెట్టుకొని శిక్షించలేదు. ఒకవేళ శిక్షించాల్సి వస్తే ఎవరము నిలబడగలము ఆయన ముందు? మనము ఆయన్ను ముందు నేను సరైన వాణ్ణి అని చెప్పుకోగలం? మన నీతి క్రియలు ఆయన ముందు మురికి గుడ్డల్లా ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. అన్యాయపు ఆలోచనలు, అన్యాయపు ప్రవర్తన, భయంకరమైన బ్రతుకు. ఈ జీవిత ప్రయాణంలో ఇట్టి అన్యాయపు స్థితిలో ఉన్న మన బ్రతుకులను ఆయన రక్తముతో పూర్తిగా తుడిచివేసినాడు. ఆయన ప్రాణ బలియాగముతో మన మృతతుల్యమైన ఈ జీవితాన్ని సజీవమైన స్థితిలో నిలబెట్టి ఆయన కొరకు బ్రతికే విధంగా మన బ్రతుకులను మార్చినాడు. ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన కరుణలో మనం బ్రతుకుతున్నాం. మరవవద్దు, ఇది మనం సంపాదించుకున్నది కాదు, ఆయన మన కొరకే ఇచ్చినది, ఇష్టంగా ఇచ్చినది.
అందుకే ఆ బలియాగంలో ఆయన ఇష్టంగా తన ప్రాణాన్ని మన కొరకై అర్పించినాడు. మరువవద్దు, మన హృదయాలోచనలన్నీ చెడ్డవి, కానీ యేసయ్యను ఆ హృదయంలోకి చేర్చుకుంటే జీవితం మార్చబడుతుంది, హృదయం మార్చబడుతుంది, బ్రతుకులోని అనేక తలంపులు మార్చబడతాయి, ప్రయాణంలో వేసే అడుగు మార్చబడుతుంది, గమ్యం మార్చబడుతుంది. ఆయన కొరకు నిత్యము బ్రతికే నమ్మకమైన, పాపము కలంకము ఏది లేని, డాగు మచ్చలేని జీవితంలో స్థిరపరిచి నడిపిస్తాడు. అట్టి జీవితంలో కొనసాగాలని ఆయన సన్నిధానంలో వేడుకునే వారంగా ఉందామా? ఆయన సన్నిధానంలో మనం నమ్మకమైన జీవితాలు కలిగిన వారంగా కొనసాగుదామా? అట్టి తీర్మానం చేసుకుంటూ దేవుని కొరకై ఆ యేసయ్యలో మనం నిత్యము నమ్మకంగా బ్రతికే వారంగా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు వందనాలు. ఈ చక్కని సమయం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. నీవు మాకు తోడై ఉన్నావు, మా బ్రతుకులను మార్చినావు. మా బ్రతుకులో ఎన్నో తప్పిదములతో, ఎన్నో పాపములతో, ఎన్నో అన్యాయకరమైన బ్రతుకులలో నా తండ్రి మేము బ్రతికి నిన్ను దూరపరుచుకున్న వారముగా ఉంటున్నాం, నిన్ను విడిచిపెట్టుకున్న వారముగా ఉంటున్నాం. అయ్యా, మేము ఒకవేళ మా తప్పులను మేమే జ్ఞాపకం చేసుకుంటే అవి ఎంతగానో రోత పుట్టించేవిగా ఉన్నవి. కన్నా తండ్రి, నీవు మా యొక్క అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుండా మమ్మల్ని క్షమించి రక్షించి నీ యొక్క సన్నిధానంలో నిలబెట్టుకొని నడిపిస్తున్నావు. కృపగలిగిన దేవా, దయగలిగిన రాజా, మీకే స్తుతులు వందనాలు. నీ యొక్క దయకు పాత్రులము కాకపోయినా అయ్యా, నీవు మమ్మల్ని అట్టి స్థితిలో నాయన కలువరిలో మీరు బలియాగమై మమ్మల్ని బలపరిచి అర్హతనిచ్చి నిలబెట్టిన ఈ కృప కొరకై వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకంగా కొనసాగుటకు సహాయం మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మేము నీకు ఇష్టముగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం దయచేయండి. నాయన, మా యొక్క పాపపు స్థితిని మీరు కొట్టివేసినారు. మా అన్యాయపు బ్రతుకు చీటిని చింపివేస్తూ నూతన జీవితాన్ని మా కొరకే లిఖించి స్థిరపరిచి నడిపిస్తున్నావు. అట్టి నమ్మకమైన మార్గంలో మేము కొనసాగుటకు, నిన్ను చేరు వరకు ఈ విశ్వాస జీవితంలో ఎక్కడ అలసిపోకుండా అడుగులు ముందుకు వేయటకు మా అందరికీ సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం విని హృదయంలో దాచుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దయగల చేతికి అప్పచెప్తూ, అయా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్టి బలహీనతలను ప్రతి బిడ్డను అయా పేరు పేరు వరుసని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. నీ శక్తితో, నీ బలముతో నింపి నీ కొరకై బ్రతుకుటకు నమ్మకమైన సాధనాలుగా స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.